స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాంశ భాగము రక్షణ మార్గములో 16 మెట్ల శీర్షికలో 3వ మెట్టు, అదేమనగా సాత్వికం అనేటటువంటి సుగుణాన్ని ఈ దినము మనం ధ్యానం చేయనుంటున్నాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కొరకు కొద్ది గడి ప్రార్థనలో గడుపుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించే సమయాన్ని బట్టి వందనాలు, మీరు అనుగ్రహించే వాక్యమును బట్టి వందనాలు. సాత్వికమనే సుగుణాన్ని ఈ యొక్క శీర్షికలో, రక్షణ మార్గంలో ఉన్న శీర్షికలో 3వ మెట్టుగా ధ్యానం చేయనయుంటుండగా మీరు మాట్లాడి మీరే మహిమను, ఘనతను, ప్రభావమును పొందమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరినీ ప్రభువు పేరట క్రీస్తు స్వరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాంశము రక్షణ మార్గములో ఉన్నటువంటి 16 మెట్ల శీర్షికలో 3వ మెట్టును మనం ధ్యానం చేయనయుంటున్నాం. మొదటి 2 మెట్లు అంతకు ముందుగా మనం ధ్యానం చేశాం. ఈ దినాన్ని 3వ మెట్టు అయినటువంటి సాత్వికం అనేటటువంటి స్వభావం గురించి మనము ధ్యానం చేయనయుంటున్నాం. మొదటి మెట్టు ఏమై ఉంటున్నది? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాశారు. 2వ మెట్టు ఏమిటి? సంపూర్ణమైన వినయం కలిగి ఉండిడి అని 2వ మెట్టుగా వ్రాయబడి ఉన్నది. 3వ మెట్టు ఏమిటంటే సాత్వికం అనేటటువంటి సుగుణాన్ని, రక్షణ పొందినటువంటి బిడలమైన మనము, క్రీస్తును అనుసరించేటటువంటి మనము, క్రైస్తవులు అనేటటువంటి మనము సాత్వికం అనేటటువంటి స్వభావాన్ని లేక సుగుణాన్ని కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఎఫెసీ సంఘానికి ఈ యొక్క రక్షణ మార్గంలో ఉన్న 16 మెట్లు చెప్పవలసి వచ్చింది? ఆ యొక్క సంఘము ఎదిగినటువంటి సంఘమే, పరిపక్వతకు చెందినటువంటి సంఘమే, పరిశుద్ధులతోనూ విశ్వాసులతోనూ నిండినటువంటి సంఘమే. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు గ్రహించింది ఏమిటంటే, ఆ సంఘము ఎందుకో వెనకంజ వేస్తూ ఉన్నటువంటి గ్రహించి, రక్షణను కోల్పోతున్నట్లు గ్రహించి ఈ యొక్క మాటలు ఆ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఈ దినాలలో అది నీకు, నాకు, మనందరికీ కూడా ఈ యొక్క వాక్యము వర్తిస్తూ ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ సంఘము 6 అధ్యాయాలు ఉంటాయి. ఎఫెసీ సంఘములకు రాసినటువంటి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు ఒకటి, మిగిలిన 4, 5, 6 అధ్యాయాలు ఒకటి. మొదటి 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుడు తన నమ్మినటువంటి బిడ్డలకు, విశ్వాసులకు ఇచ్చి అనుగ్రహించేటటువంటి బహుమానము లేక ఆశీర్వాదములు ఏమిటో మొదటి 3 అధ్యాయాలు వ్రాసి ఉంచారు. మన ప్రవర్తన ఏ విధముగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ విధముగా ఉండాలని ఈ మిగిలిన 3 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు ఆ నిబంధనలు, ఆజ్ఞలు వ్రాసి ఉంచారు. ఈ దినాన్ని నీవు నేను ధ్యానం చేయవలసిన మాట ఏమిటంటే, సాత్వికమైనటువంటి సుగుణాన్ని 3వ మెట్టుగా అపోస్తలుడైన పౌలు వ్రాసించాడు. ఈ రక్షణ మార్గములో 16 మెట్ల శీర్షికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అటువంటి కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించినందుకు ఒక్కొక్క మెట్టు మనము ఎక్కుతూ దాని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, రక్షణ మార్గంలో మనం ఏ విధంగా జీవించాలనేది మనకు నేర్చుకోవాల్సిన అవసరత ఈ దినాల్లో సంఘాలకు ఎంతైనా ఉన్నదని నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం క్రైస్తవులను మనం అనుకుంటూ ఉంటాం, మేము రక్షణలోనే ఉన్నాము కదా, పుట్టుకతోనే క్రైస్తవులము, బాప్తిసం పొందాం, సంఘానికి వెళుతూ ఉన్నాం, కానుగలిస్తూ అన్నీ చేస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వారు నిజంగా రక్షణ పొందినది వాస్తవమే, కానీ ఆ రక్షణను కాపాడుకుంటున్నారా లేదా అనే సత్యాన్ని ఈ సమయంలో మనము దేవుడు మనకు ఈ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో 3వ మెట్టు 16 మెట్ల అనుభవంలో, రక్షణ మార్గంలో ఉన్న 16 మెట్ల అనుభవంలో 3వ మెట్టు ఏమిటంటే సాత్వికము కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క సాత్వికము గురించి మనము ధ్యానం, ఒకే మాట సాత్వికము.
అంటే మీక్నెస్ అంటారు. ఈ సాత్వికం అనేటటువంటి మాటను అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగాన్ని 4 భాగములుగా విభజించినట్లయితే దీని యొక్క అంతరార్థం ఏమై ఉంటుందో మనము గ్రహించగలుగుతాం. అసలు సాత్వికం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో సాత్వికాన్ని చూపించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? 3వది, సాత్వికం ఎందుకు కలిగి ఉండాలి? 4వది, సాత్వికం కలిగి ఉంటే వచ్చే ప్రతిఫలం ఏమిటి అనేటటువంటి ఈ 4 లేక 5 భాగాలు మనం ధ్యానం చేసినట్లయితే ఈ ప్రశ్నలకు జవాబు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడనై ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క సాత్వికం అనేటటువంటి మాట గ్రీకు పదాన్ని మనం చూసినట్లయితే రుడిస్పాస్ అంటారు. RUDISPAS, రుడిస్పాస్ అంటారు. దీని యొక్క అర్థం చాలా లోతైన భావాలతో గోచరం అవుతూ ఉంటుంది. వ్యవహారిక భాషలో మనము ధ్యానం చేస్తే సాత్వికం అనేటటువంటిది వాడు చేతగాని వాడండి, ధైర్యము లేని వాడండి, నాయక లక్షణాలు లేని వాడండి, లేక సాహసము లేడు వాడని వ్యవహారిక భాషలో వాడుతూ ఉంటారు. అది సరైనటువంటి అర్థము కాదది. రూఢిస్పాస్ అంటే అతని మెత్తదనము, మృదువైనది, విధేయత, ఓర్పు కలిగినటువంటి వాడని, యథార్థత కలిగిన వాడని రుడిస్పాస్ అనే గ్రీక్ పదానికి ఈ అర్థం వస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, సాత్వికం అంటే చాలాసార్లు అనుకుంటాం, బలహీనత అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తుందంటే సాత్వికం అనేది బలహీనత కాదు, కానీ ఇది గొప్ప శక్తి అయి ఉంటున్నది. సాత్వికము కలిగినటువంటి, సుగుణం కలిగినటువంటి ఏ మానవుడైనప్పటికీ అతనికి తంత్రాలు కుతంత్రాలు అక్కరలేదు, యుక్తులు కుయుక్తులు కూడా అక్కరలేదు. సాత్వికం అనేది అది చాలా శక్తివంతమైనదని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అంటే సాత్వికం అంటే ఏమిటి? మొట్టమొదటిగా సాత్వికం అనే స్వభావం అంటే ఏమిటి అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ముఖ్య అవసరమై ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఈ దినాల్లో క్రైస్తవులు కూడా సాత్వికాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే సాత్వికం అంటే ఏమిటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్ మీక్నెస్? సాత్వికం అంటే, జాగ్రత్త గమనించాలి బైబిల్ స్టూడెంట్స్, జాగ్రత్త గమనించి దీని మీద మీరు వ్యాసం రాయవలసి ఉంటుంది. సాత్వికం అనగా ఏమిటంటే నీ శక్తిని స్వాధీనము తీసుకునిట, అనగా నీ యొక్క కోపాన్ని స్వాధీనము తీసుకునిట, నీ ఉద్రేకాన్ని స్వాధీనము యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద పవర్ అండర్ కంట్రోల్, యువర్ యాంగర్ అండర్ కంట్రోల్, యువర్ ఎమోషన్ అండర్ కంట్రోల్. నీ శక్తిని స్వాధీనము తీసుకునిట, నీ కోపాన్ని స్వాధీనము తీసుకునిట, లేక నీ ఉద్రేకాన్ని స్వాధీనము తీసుకునిటయే సాత్వికం అనేటటువంటి భావన అయి ఉంటుంది. ఇది సాధ్యమే, కానీ అంత సులువైనది కూడా కాదు. కనుక ప్రియులారా, నీకున్నటువంటి ఉద్రేకాన్ని, నీకున్నటువంటి కోపాన్ని, నీకున్న శక్తిని నీ స్వాధీనంలో ఉంచుకునిటయే సాత్వికమని మనవి చేస్తూ ఉన్నాను. అది ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ రెండవ ప్రశ్న, సాత్వికు అనగా పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులు సాత్వికులని వ్రాయబడింది. అబ్రహాము సాత్వికుడని వ్రాయబడింది. కారణం ఏమిటి? అబ్రహాము పొరుగువారిని ప్రేమించుట చూపి సహోదర ప్రేమ కలిగిన వాడు అబ్రహాం. లోతుకున్నటువంటి గొర్రె కాపరులకు, మంద కాపరులకు, అబ్రహాము యొక్క కాపరులకు జగడం వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు, లోతు చూడు, నీకు ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని నీవు తీసుకుని నీ కాపరులతో నువ్వు వెళ్ళవచ్చును అని ఆ శ్రేష్టమైనటువంటి పొలములను, శ్రేష్టమైనటువంటి భూమిని అబ్రహాము తన సహోదరుని లోతుకు అప్పజెప్పేసి పనికిరానిటువంటి భూమిలో తను నివసించడం ప్రారంభించాడు. చూసారా, సహోదర ప్రేమ తనకున్నటువంటిదంతా కూడా సమర్పించుకుని తనకున్న సాత్వికాన్ని కనపరిచినట్లు చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు వ్రాసిన పత్రికలో ఒక చక్కని మాట 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనిడి అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఇక్కడ సాత్వికం అనేటటువంటి స్వభావము అబ్రహాము కలిగినట్లు మనం చూస్తే తనకున్నటువంటి సమస్తాన్ని తన సహోదరుడికి సమర్పించాడు. చూసారా ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. యేసేపు కూడా సాత్వికుడే. తన యొక్క సహోదరులందరూ కూడా కక్షబూని యేసేపును అతన్ని పట్టుకుని హింసించి త్రోసివేసి 2 సార్లు అమ్ముడైపోయినటువంటి యేసేపు తన సహోదరుల మీద ఎటువంటి కోపాన్ని ప్రదర్శించలేదు. సమయం వచ్చినప్పుడు, సహోదరులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు తన సహోదరులను గుర్తించి తన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తన సహోదరులను ప్రేమించి తనకున్నది సహాయం చేసినట్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కనుక తన సహోదరుల ఎడల కోపాన్ని ప్రదర్శించలేదు, కానీ కక్షను ప్రదర్శించలేదు, కానీ
సహోదరుల్ని క్షమించేటటువంటి హృదయం కలిగిన వాడు యేసేపు. కారణం ఏమిటి? అతను సాత్వికుడు కనుక సహోదరుని క్షమించేటటువంటి స్వభావము కలిగిన వాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక వ్యక్తిని మనం గొప్ప భక్తుడిని దావీదు సాత్వికుడై ఉంటున్నాడు. దావీదు సౌలు రాజు చేత తరిమి వేయబడ్డాడు, అడవిలో ఉంటూ ఉన్నాడు. ఒక దినాన్ని తరిమి వేయబడినటువంటి దావీదు సౌలును కనుగొన్నాడు అరణ్య ప్రాంతంలో. అతను నిద్రపోతూ ఉంటే సౌలును చంపివేసేటటువంటి అవకాశము దావీదుకున్నది. తన దగ్గర కత్తి దట్టి అన్నీ ఉన్నాయి, కానీ తన కోపాన్ని ప్రదర్శించలేదు, తన కక్షను ప్రదర్శించలేదు. అయితే అతన్ని క్షమించి తన కోపాన్ని స్వాధీనము తీసుకొని ప్రేమను కనబరిచి సౌలు దావీదును తరిమివేసినప్పటికీ, కక్షబూనినప్పటికీ, చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి కోపం చూపించక తన యొక్క కోపాన్ని స్వాధీనము తీసుకొని ప్రేమించినట్లు అవకాశం ఉన్నప్పటికీ కూడా సౌలు రాజును చంపివేయలేదు కదూ. కనుక దావీదు సాత్వికుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి తర్వాత భక్తుడు, మనం చాలామంది భక్తులు మోషేను చూసినప్పటికీ దేవుని నామం మహిమార్థమై మోషే కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడం మాత్రమే కాకుండా సాత్వికుడు, భూమి మీద ఉన్న అందరికంటే సాత్వికుడు అని అక్కడ వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే, ఈ భక్తులందరూ కూడా అబ్రహామును చూస్తే తన పొరుగు వారిని ప్రేమించి సాత్వికాన్ని కనబరిచాడు. యేసేపు చూస్తే కక్షకు బదులు క్షమాపణ ప్రదర్శించినటువంటి యేసేపు సాత్వికుడై ఉంటూ ఉన్నాడు. దావీదు కోపాన్ని స్వాధీనము తీసుకొని కోపానికి బదులు ప్రేమను చూపించినట్లు మనకు కనబడుతూ ఉన్నాడు. మోషే దేవుని మహిమార్థమై దేవుని గణపరచి సాత్వికాన్ని కనపరిచినటువంటి మోషే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా చూడండి ప్రియులారా, అనేక విధములుగా శ్రమ పెట్టినటువంటి ఆ యొక్క రోమ ప్రభుత్వాన్ని, రోమ సైనికులను చూశాడు. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఎంతో హింసలు పెట్టారు, నానా విధములైనటువంటి దుర్భాషలు మాట్లాడినప్పటికీ తన సాత్వికాన్ని కోల్పోకుండా ఆయన ఎవరైతే హింసించారో వారిని ప్రేమించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు. చూసారా ప్రియులారా, ఈ భక్తులందరూ కూడా సాత్వికాన్ని ప్రదర్శించినట్లు కనబడుతుంది. మూడవ ప్రశ్న ఏమిటంటే, మొట్టమొదటిగా సాత్వికం అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులు, భక్తులు ఏ విధముగా సాత్వికాన్ని చూపించారో జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ ప్రశ్న ఏమిటంటే, ఎందుకు సాత్వికం అవసరము, ఎందుకు మనం సాత్వికాన్ని కలిగి ఉండాలనే ప్రశ్న మూడవ ప్రశ్న అయి ఉంటుంది. దేవుని యొక్క మాటలు స్వీకరించటానికి, ఆయనను మహిమపరచటానికి సాత్వికము ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, సాత్వికం అనేటటువంటి స్వభావము లేక సుగుణము యేసుక్రీస్తు కలిగినటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు. యేసుక్రీస్తు సాత్వికుడు కనుక యేసుక్రీస్తును అనుసరించేటటువంటి నీవు నేను, యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించవలసినటువంటి నీవు నేను, క్రీస్తు ఉన్నటువంటి స్వభావాన్ని అనే సాత్వికం అనే స్వభావాన్ని నీవు నేను కలిగి ఉండవలసిన బాధ్యత ఎంతైనను ఉన్నది. కానీ ప్రియులారా, మనం క్రైస్తవులం కనుక క్రీస్తును ప్రతిబింబించాలి, క్రీస్తును అనుసరించాలి. అప్పుడే మనం క్రైస్తవులుగా పరిగణించబడతాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి ఒక 4వ మెట్టు అంటే దీర్ఘశాంతము అనేటటువంటి సుగుణము కూడా రక్షణ మార్గములో 4వ మెట్టు అయి ఉంటుంది. దీర్ఘశాంతము, సహనము, ఓర్పు ఒకటేనండి అనేటటువంటి ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. ఒకటి కాదు, వేరువేరు పదాలు, వేరువేరు సందర్భాలలో, వేరువేరు సంఘటనలో ఆ పదాలు వాడబడ్డాయి. కనుక మనము లోతైనటువంటి సత్యాలతో కూడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కనుక బైబిల్ స్టూడెంట్స్ ముఖ్యంగా గమనించాలని కోరుతూ, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సాత్వికమనేటటువంటి ఆ యొక్క నీ స్వరూపాన్ని మేము పొందాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ప్రభువా, ఇది అంత సులువైనది కాదు, కానీ సాధన చేయవలసినటువంటి మేము మరిచిపోకుండా రక్షణ మార్గంలో 3వ మెట్టు ఏమై ఉన్నదో మాకు బోధించినందుకే వందనాలు. ఈ యొక్క సాత్వికమైన సుగుణము ద్వారా మేమందరం దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎపిసోడ్ విన్నటువంటి మీరు ఇతరులు కూడా పరిచయం చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటంటే, అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు.
వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టెలిఫోన్ ద్వారా సాధ్యం కావటం లేదు. అందుచేత మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మేము స్థాపించినటువంటి బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్, ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ USA. ఆ యొక్క యుఎస్లో ఉన్నటువంటి కాలేజీకు, యూనివర్సిటీకి అనుసంధానముగా పనిచేస్తూ ఉన్నది. అయితే వారిచ్చినటువంటి గైడ్లైన్స్ని బట్టి, వారిచ్చిన సిలబస్ను బట్టి ఇక్కడ మేము కరస్పాండెన్స్ కోర్సు మేము ప్రారంభించి ఉన్నాం. అందులో కావలసిన 9 డిగ్రీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, PhD డాక్టరేట్ కూడా ఉన్నది. అది మీ యొక్క చదువు యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఏ కోర్స్ అయినను మేము నిర్ణయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కోర్సు విషయంలో 5 ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పడానికి మీకు నేను సంతోషిస్తున్నాను. ఏమిటంటే, మీరు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, గృహిణులు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇందులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇది 2 సంవత్సరాల కోర్సు అయి ఉంటూ ఉన్నది. కానీ మేమిచ్చినటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 ఇయర్లో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు, 2 ఇయర్ సర్టిఫికేట్ను పొందుతారు. కానీ మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవలసిన వారై ఉంటున్నారు. మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, మీకు ఆ యొక్క కన్వెన్షన్ ఆర్డినేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్డినేషన్ పొందటానికి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ తీర్చగలిగినట్లయితే, అనగా మీ క్వాలిఫికేషన్స్, మిగతా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చగలిగితే, అవి ఉన్నట్లయితే మీకు ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అర్హులైన వారికి ఆర్డినేషన్ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేకత, ఈ యొక్క బైబుల్ కరస్పాండెన్స్ కోర్సులో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, బైబుల్ అనాలసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అదేమిటంటే, ఒక పారాని ఇచ్చినప్పుడు, లేక ఒక వర్స్ ఇచ్చినప్పుడు, లేక ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రసంగ రూపంలో ఏ విధముగా మార్చుకోగలుగుతాం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క ప్రసంగ రూపంలో ఎలా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టు ఈ యొక్క కోర్సులో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. మేము చదువుకునే దినాలలో ఆ కోర్సు, ఈ యొక్క సబ్జెక్టు లేదండి. ఇప్పుడు మాత్రం మేము ఇంట్రొడ్యూస్ చేసాం. దాని మీద నేను ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాను. విశేషమైనటువంటి స్పందన కలిగింది కనుక దానిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఆ మొదటి గ్రాడ్యుయేషన్ మేము అక్టోబర్ 3వ తారీఖు 2011లో దేవుడు కృప చూపించి మొదటి గ్రాడ్యుయేషన్ మేము చేసి ఉన్నాము. ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద ఆ క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడవచ్చును ఆ గ్రాడ్యుయేషన్ ఏ విధముగా జరిగిందనేది. రెండవ గ్రాడ్యుయేషన్ జూలై 14th, 2012లో దేవుడు కృప చూపించాడు. మరి మూడవ గ్రాడ్యుయేషన్ జనవరి 14th, 2013లో నిర్వర్తించటానికి దేవుడు కృప చూపించాడు ఆయన చిత్తానుసారముగా. మరి నాలుగవ గ్రాడ్యుయేషన్ జూలై 13th, 2013 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో జూలై 13th జరగబోతుంది కనుక ఇది నాలుగవ గ్రాడ్యుయేషను. ఆ యొక్క ఐదవ గ్రాడ్యుయేషన్ కూడా మేము ప్రోగ్రాం ప్లాన్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 9వ తారీఖు 2013లో, అనగా ఈ సంవత్సరం నవంబర్ 9th ఐదవ గ్రాడ్యుయేషన్ కూడా జరగబోతూ ఉంది. వీటన్నిటి కొరకు ప్రార్థించండి. ఇందులో చేరి మీరు ఈ యొక్క వాక్యాన్ని బోధించాలంటే ఏ విధంగా రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతంగా, సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించాలంటే మీరు ఈ కోర్సులో చేరి మీరు ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంచె దినాల్లో మనం ఉన్నాం. సువార్త అనుకున్నంతగా ప్రకటించబడటం లేదు కనుక ఆ వంతు మీరు తీసుకుని కొన్ని ఆత్మలని రక్షించి లేక మీ సంఘాలను ప్రోత్సహించడానికి ఈ కోర్సు చాలా అవసరమై ఉంటుంది. మీరు ఉద్యోగ వ్యాపారాలు, వృత్తులు చేసుకోవచ్చు, గృహిణులు కూడా చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ మన దేశం నుంచి మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి కూడా జాయిన్ అయ్యి వారు పూర్తి చేసుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మా ప్రయత్నము మిమ్మల్ని శిష్యులుగా చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించాలనేదే ఏకైక ధ్యాస అయి ఉంటున్నదని చెప్పడానికి సంతోషిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వరములను బట్టి నేను 4 గ్రంథాలు వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి గ్రంథము ఏమిటి అనగా ప్రసంగము సిద్ధపాటు మరియు బోధనా విధానం. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ యొక్క ప్రసంగము సిద్ధపాటు బోధనా విధానం అనేటటువంటి గ్రంథము ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, మనము ఒక పేరాను తీసుకున్నప్పుడు, ఒక మాటను తీసుకున్నప్పుడు, ఒక వర్స్ని తీసుకున్న ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానిని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం? ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు రిఫర్ చేయాలి, దానిని 1 గంట సేపు మనము బోధించాలంటే, అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే ఏ విధంగా సిద్ధపడాలి అనేటటువంటి విధానంగా మనను తర్బీదు చేయడానికి ఈ ప్రసంగము సిద్ధపాటు మరియు బోధన విధానం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక మనం ప్రసంగం ఏ విధముగా బోధించాలి, మన మాటల ఉచ్చారణ ఎలాగ ఉండాలి, మన యొక్క డ్రెస్ ఏ విధముగా ఉండాలి, తల ఏ విధముగా దువ్వుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన ఉచ్చారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఏ విధముగా ఉండాలి అనేది కూడా ఇందులో క్రోడీకరించబడింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతముగా, సందర్భానుసారముగా మనము సిద్ధపడాలంటే ఈ గ్రంథము మీకు చాలా విలువైనది. సంఘ కాపరులు, ఎవెంజలిస్ట్కి, లేక మరి బైబిల్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈ వాక్యం బోధించాలని తపన కలిగిన వారికి, ఆత్మను రక్షించాలని తపన కలిగిన వారికి ఈ యొక్క గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది నేను రాసినటువంటి మొదటి గ్రంథమై ఉంటూ ఉన్నది. దేవుని ఉచితమైన కృప చెప్పిన మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఒక గ్రంథాన్ని నేను వ్రాశాను. అదేమిటంటే ధన్యతల వేదిక 1 వచనం ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన 1 మాటతోనే చెప్పారు. ఆ 1 మాటలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ సత్యాలు? ఉదాహరణకు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి, ఇవన్నీ క్రోడి ఏ విధముగా పనిచేస్తాయి అని అక్కడ వ్రాయబడలేదు. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మీకు పరిచయం చేశాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మాటలు హెబ్రీ భాషలో లేక గ్రీక్ భాషలో వేరు అర్థాలు చూపిస్తూ, ఉదాహరణకు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఉప్పు అంటే అతి సాధారణమైన వస్తువు, పదార్థం, సులువుగా దొరికే పదార్థం, చౌకగా దొరికే పదార్థం. ప్రభు అన్నాడు అక్కడ శిష్యులను, అక్కడ విశ్వాసులను చూసి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నాడంటే వారిని చులకనగా చూడడమా? కానే కాదు. మరి ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే గ్రీకులో థియాన్ అంటారు, THEON థియాన్ అంటారు. థియాన్ అంటే ఇంగ్లీష్లో డివైన్, తెలుగులో పరిశుద్ధత అని భావన వస్తూ ఉంటుంది. కనుక మీరు లోకానికి థియాన్ అయి ఉన్నారు అనగా మీరు లోకానికి డివైన్ అంటే మీరు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు మీరును పరిశుద్ధులని చెప్పడానికి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని ఆయన సంబోధించి చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన పదాలు ఈ విధముగా మనకు అర్థం కాక ఉప్పుకున్న లక్షణాలన్నీ విశ్వాసులు కలిగి ఉండాలని బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికం అంటే రుడీస్పాస్ అంటారు. చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడాడు. దీర్ఘశాంతం, మ్యాక్రోథూమియా, ఓర్పు, హుపోమోం, ఇవన్నీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకటేనండి అని బోధించడం చూస్తూ ఉంటాం. ఒక్కటి కాదు, వేరు పదాలు వేరు విధాలుగా సందర్భాలలో వాడబడ్డాయని, దాని అంతరార్థం ఏమిటని ధన్యతలు చూపిస్తుంది. 3వ పుస్తకం ఏమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథాన్ని 3వ గ్రంథముగా నేను వ్రాసాను. అదేమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు. ఏమిటి పరలోక రాజ్య ఉపమానములు? యేసు ప్రభు బోధించినప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము చేపలు పెట్టి వలను పోలి ఉంది, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేమిటి? పరలోక రాజ్యం ఏమిటి, పులిసిన పిండి ఏమిటి, ఆవగింజ ఏమిటి, చేపలు పెట్టే వాళ్ళు ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకో? పరలోక రాజ్యము ఇటువంటి వాటితో పోల్చాడు. అర్థం ఏమిటి? ఆత్మీయ సత్యం ఏమిటి? ఈ పుస్తకంలో పరలోక రాజ్యము, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథంలో నేను క్రోడీకరించి వ్రాసినటువంటిది. 4వ దేవుడు అదే యొక్క ప్రోత్సాహంతో 4వ పుస్తకాన్ని కూడా రాశాను. ఏమిటంటే సూచక్రియలు, అద్భుతాలు,
ఆత్మీయ సత్యాలని గ్రంథం 4 గ్రంథాన్ని వ్రాశాను. ఇందులో అనేకమైన యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. ఆయన ఏదో చెయ్యాలని చెయ్యలేదు. ఆయన పరలోక ధర్మాన్ని, పరలోక మర్మాన్ని బోధించడానికి చేశాడు. ఏదో నిన్ను నన్ను మభ్యపెట్టడానికి, మనలను ఏమిటంటే పరలోక ధర్మము మర్మాన్ని తెలియచేయడానికి సూచక్రియల ద్వారా, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాల ద్వారా. ఉదాహరణకు 5,000 మందికి ఆహారం పెట్టి నేనే జీవాహారమునై ఉన్నాను అన్నాడు. చనిపోయిన లాజరును లేపి నేనే జీవను పునరుద్ధానం అని అన్నాడు. చూసారా? గుడ్డివానికి కళ్ళిచ్చి నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి వెలుగై ఉన్నాననే పరమసత్యాన్ని, పరలోక ధర్మాన్ని, మర్మాన్ని బోధించటానికి ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపించాడు కదూ. అందుచేత అవన్నీ మీరు గ్రహించాలంటే ఈ యొక్క వాక్యాన్ని, ఇది యొక్క గ్రంథాన్ని చదవాలి. అనేక విషయాలు ఇది మీరు ఒకవేళ మీరు ఇతరులకు, అన్యులకు బోధించాలనడానికి వెళుతూ ఉన్నప్పుడైతే మీరు ఏం చేయాలో తెలిసినా మీరు బైబిల్ తీసుకోండి, తర్వాత ఆ యొక్క పాటల పుస్తకం తీసుకోండి. అన్యులకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళండి, మీకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు పాస్టల్ కాన్ఫరెన్స్కి వెళుతున్నావు, అందులో వారికి బోధించాలంటే ధన్యతల వేదికని తీసుకువెళ్ళండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇందులో మర్మాలు ఉంటాయి. లేక ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని సిద్ధపడాలనుకుంటే ప్రసంగం సిద్ధపాటు మరియు బోధన విధానం ఉంటుంది. ఈ విధంగా వేరు సందర్భాలలో మీరు ఉపయోగించడానికి దేవుడు నాకు కృప చెప్పిన, ఆయన కృప చెప్పిన 4 పుస్తకాలు రాశాను. ఆశీర్వదించబడతారని. ఈ చదవండి, మీరు బోధించండి, ఆత్మను రక్షించండి, ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్, ఆమెన్.